ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ 7 days లో మీరు కంప్లీట్గా ఇప్పుడున్న దానికంటే చాలా బెటర్గా మారిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. మీరు చాలా పవర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్ ఇలాగే ఈ వీడియో మీరు చూసాక ఫీల్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో నేను మీకు 5 పవర్ఫుల్ థింగ్స్ గురించి చెప్పబోతున్నాను. వీటిని జస్ట్ 7 days ఫాలో అవ్వడం వల్ల ఎంతటి బద్దకస్తుడైనా సరే 100% అతని లైఫ్ని, అతని జీవితాన్ని అతను మార్చుకుంటాడు. వీటిని మీరు 7 days వరకు ఫాలో అయిన తర్వాత ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో థ్యాంక్స్ అని టైప్ చేయకుండా వెళ్ళలేరు. అందుకనే కొన్ని నిమిషాల వరకు మీ ఫోకస్ని ఈ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు 100% ఫోకస్డ్గా ఉంటానని మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మీ నెక్స్ట్ 60 to 80 yearsని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా బల్ల గుద్దుమని చెబుతున్నాను, ఈ నెక్స్ట్ 7 daysలో ఇప్పటి వరకు మీరు చూడని మార్పులు మీరు చూస్తారు. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, మనం ఏదేదో చేయాలనుకుంటాం, బట్ మనకు సరైన మార్గం అనేది దొరకదు. అలాంటి టైంలో మనం ఎలా ఫీల్ అవుతామో మనందరికీ తెలుసు. ఏదైనా చేద్దాం అనుకున్నా గానీ ఏం చేయలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాము. రోజు మనకున్న వ్యసనాలకు మనం బానిసలుగా మారుతూ ఉంటాం. 100% ఫోకస్, కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ని మనం కోల్పోతాము. మీ చుట్టూ ఉన్న వారిలో మీకు వాల్యూ లేకపోవడం, వారు మీ పట్ల ఇంపార్టెన్స్ చూపించకపోవడం, అసలు మిగతా వారి గురించి ఎందుకు, మీ పట్ల మీకే రెస్పెక్ట్ లేకపోవడం. మనం ఏ విధంగా మారిపోతామంటే చివరికి మనం అనుకున్నది కూడా మనం చేయలేకపోతాము. మన చుట్టూ ఉన్నవారు మన గురించి ఏం ఆలోచించకుండా ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ చేసేయడం. మీరు ఎంతలా వీక్ అయిపోతారంటే మీ గురించి ఏం ఆలోచించకుండా మీ గురించి ఏది పడితే అది అంటూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొని ఉండొచ్చు, బట్ ఏం పర్లేదు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ఇప్పటి నుండి అది జరగదు. ఇప్పుడు చెప్పే ఈ 5 విషయాలను నెక్స్ట్ 7 days ఫాలో అవ్వండి, సరిపోద్ది. నెంబర్ 1, ఫోన్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్ అండ్ మూడ్ ఆన్. ఈ ఒక్క పని చేయండి, మిగతా 4 పనులు వాటంతటవే సింపుల్ గా చాలా ఈజీగా జరిగిపోతాయి. మీరు మార్నింగ్ లేవగానే మొట్టమొదటిగా మీ చేతిలో ఉండేదేంటి? మీ ఫోన్. రాత్రి పడుకునే ముందు చివరగా మీ చేతుల్లో ఉండేదేంటి? అది కూడా మీ ఫోనే. మీకు ఈ ఫోన్ గురించి సరిగా తెలియదు. మీ లైఫ్ లో మీరు ముందుకెళ్లకుండా ఆపేటటువంటి మొట్టమొదటి పరికరం ఏదైనా ఉంది అంటే అది మీ ఫోనే. ఇలా చెబితే నమ్మబుద్ధి కావట్లేదు కదా. అయితే ఒక్కసారి మీ ఫోన్ సెట్టింగ్స్ లో మీ యావరేజ్ స్క్రీన్ టైం ఎంత అని ఒక్కసారి చెక్ చేసుకోండి. డైలీ మీరు ఎంతసేపు మీ ఫోన్ ని వాడుతున్నారో చెక్ చేసుకోండి. మీ స్క్రీన్ టైం కనుక 2 to 3 hours కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా ప్రాబ్లం లో ఉన్నారు. మీ డే అంతా అర్ధగంట ఈ ఫోన్ ని చూస్తూ టైం పాస్ చేయడం, ఇలా మీరు చేయడం వల్లే మీరు సరిగా అట్లీస్ట్ ఒక 15 minutes కూడా ఒక విషయంపై ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ కారణం వల్లే ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ మీ మనసుకి ఏమనిపిస్తుందంటే ఈ వీడియో స్కిప్ చేసి వేరే వీడియో చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్స్ అనేవి మీ స్లీప్ క్వాలిటీని చెత్తలా మారుస్తాయి. హెడేక్, నెక్ పెయిన్, డే అంతా లేజీగా మీరు ఫీల్ అవుతారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం ఈ స్క్రీనే, మీ ఫోనే. మొబైల్ ఫోన్స్ మన లైఫ్ ని బెటర్ చేస్తాయి అనే కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చెత్త కంటే మరి హీనంగా మారుస్తూ వెళ్తుంది. ఈ రోజుల్లో ఉన్న వారిలో ఎవరైతే ఈ ఫోన్ ని వదిలేస్తారో వారు మిగతా 95% అబ్బాయిల కంటే వారి లైఫ్ లో వారు ముందుంటారు. నెక్స్ట్ 7 days వరకు, జస్ట్ 7 days మీ ఫోన్ ని ఆఫ్ చేసేయండి. స్క్రీన్ ని ఆఫ్ చేసి చూడండి అన్ని పనులు ఎలా జరుగుతాయో. ఇలా మీరు చేయడం వల్ల మీ ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ అనేది 200% ఇంక్రీజ్ అవుతుంది. మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్లీప్ క్వాలిటీ అండ్ మీ మూడ్ కూడా బెటర్ గా మారుతుంది. నెంబర్ 2, ప్రాక్టీస్ నో ఫ్యాప్. మేము ఈ టాపిక్ పై చాలా వీడియో చేశాము, ఇవన్నీ పక్కన పెట్టండి. నో ఫ్యాప్, ఇది నిజమా? ఇది నిజంగా పనిచేస్తుందా? మాస్టర్బేషన్ చేయడం మంచిదా కాదా? మీ మైండ్ లో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉండొచ్చు. వీటన్నింటికి ఒకే ఒక్క సమాధానం: ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఆలోచించడం తప్ప మరేం చేయలేరు. నో ఫ్యాప్ వల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే దీన్ని ప్రాక్టీస్ చేయడమే. అందుకనే ఈ వీడియోలో మేము కూడా ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు దీన్ని సొంతంగా ఒక 1 week ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. దీన్ని చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు సెల్ఫ్ కంట్రోల్లో మాస్టరీని సంపాదిస్తారు. ఎందుకంటే మీరు మీ కంట్రోల్లో లేరు. ఇన్స్టాగ్రామ్ లో ఒక హాట్ మోడల్ చూడడం, మీ ఫ్రెండ్స్ పంపిన రీల్స్ చూడడం, లేదా ఇన్స్టాగ్రామ్ లో హాట్ అండ్ సెక్సీ పోస్ట్ ని చూస్తూ ఉండడం, ఇలా చూస్తూ రాత్రి పగలు తేడా లేకుండా మీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు వాటిని చూస్తూ ఎక్స్ట్రీమ్ కి వచ్చినప్పుడు మీ ఫోన్ తీసుకుని బాత్రూమ్ కి వెళ్ళిపోతారు. మీ ఫోన్ యొక్క స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ఒక్కసారి కాపాడుకుంటారు కావచ్చు. మరి మీ మైండ్ లో ఉన్న చెత్త తీయడం కూడా ఇంపార్టెంటే కదా. ఈ చెత్తను మీ మైండ్ నుండి తీయడానికి మీరు ఈ నో ఫ్యాప్ ని ఫాలో అవ్వాలి. మీకు బ్యాడ్ థాట్స్ వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేస్తారో అన్నిసార్లు మీరు గెలుస్తూనే ఉంటారు. దీన్ని స్టార్ట్ చేయడానికి జస్ట్ 7 days వరకు దీన్ని కంట్రోల్ చేయండి. ఈ 7 days లో ఎటువంటి పోర్న్ ఆర్ మాస్టర్బేషన్ చూడకండి, చేయకండి. ఇప్పటి నుండి 7 days అయిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.
నెంబర్ 3, మాస్టర్ యువర్ టైం. మీకు ఎప్పుడైతే ఇలా అనిపిస్తుందో నా టైం బాగాలేదని, ఇక్కడ మీ టైం బాగాలేదు కాదు, మీ టైం ని మీరు బాగా వాడుకోవట్లేదు. ఎందుకంటే టైం అందరికీ సేమే ఉంటుంది. ఈ టైం కి మంచి చెడు అంటూ ఉండదు. దీన్ని వాడుకునే వారి దగ్గరే ఉంటుంది టైం ని ఎలా వాడుతున్నారనే. మీరు టైంకి మీ వర్క్ ని మీరు కంప్లీట్ చేయట్లేదు. ప్రోకాస్టినేషన్ మీకు ఎంతలా అలవాటైందంటే మీరేం చేసినా, ఎన్ని వీడియోలు చూసినా, బుక్స్ చదివినా, ఈ ప్రపంచంలో ఉన్న ఆల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ని మీరు యూజ్ చేసినా గానీ మీలో ఏదో వెళ్తే ఉండే ఉంటుంది. దీనివల్ల మీరు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ సరిగా వారి టైం ని వారు మేనేజ్ చేయకపోతే వారు ఫెయిల్ అయిపోతారు. ఒక జాబ్ చేసే ఆయన అతని టైం ని అతను సరిగా మేనేజ్ చేసుకోకపోతే అతన్ని అతని పని నుండి తీసేస్తారు. ఒక హస్బెండ్ అతని వైఫ్ అండ్ పిల్లలకి టైం ఇవ్వకపోతే అతనికి రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు మీ హెల్త్ కి టైం ఇవ్వకపోతే మీరు చాలా ఫాస్ట్ గా జబ్బున బారిన పడతారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అసలు జీవితం అంటే ఏంటి? చాయిసెస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ దట్ యు మేక్. లైఫ్ మీకు చాలా అవకాశాలను ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు చేయడానికి మీకు ఛాన్స్ ఇస్తుంది. మీకు ఏదైతే మీ లైఫ్ కి ఇంపార్టెంటో అది చేస్తారా, లేదా ఇప్పటి క్షణిక ఆనందం కోసం మీకు చెయ్యాలనిపించేది చేస్తారా? ఈ రెండింటిలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఒకటి మీకు జీవితాన్ని ఇస్తే, మరొకటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే నెక్స్ట్ 7 days మీ మనసు చెప్పే మాటలు పక్కన పెట్టి మీ మైండ్ ఏం చెబుతుందో అది ముందు వినండి. ప్రతి పనికి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఏ టైంలో చదవాలి, ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో లేవాలి, ఏ టైంలో పడుకోవాలి. మీ 24 hours కి ఒక రొటీన్ సెట్ చేసి మీ టైం ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. అన్నింటికంటే ముందు మీరు లేచిన ఫస్ట్ 4 గంటల్లో మీకున్న ఫోకస్ అంతా మీ పనిపై పెట్టేయండి. ఏ పని అయితే మీకు చేయడం చాలా ఇంపార్టెంటో ఈ టైం అనేది మీరు వర్క్ చేయడానికి బెస్ట్ టైం. మీ మనసుకి చేయాలని ఉన్నా లేకపోయినా ఏ టైంలో ఏదైతే కంప్లీట్ చేయాలో అది కంప్లీట్ చేసేయండి. ఇక్కడ గేమ్ అంతా టైందే. ఎవరైతే వారి టైం ని వారి కంట్రోల్లోకి తెచ్చుకుంటారో వారి లైఫ్ అనేది వారి కంట్రోల్లోకి రావడం మొదలవుతుంది. నెంబర్ 4, డోంట్ థింక్, జస్ట్ డూ ఇట్. చాలా మందిలో ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు ఒక మంచి జీవితాన్ని కోల్పోతారు. ఒకసారి ఇలా ఆలోచించండి. మీకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చారనుకుందాం. దాన్ని మీరు మీ చేయి పైకి పెట్టి పట్టుకోమని చెప్పారు. మీరు పట్టుకున్నారు. ఈ గ్లాస్ ని గనక మీరు ఒక 1 minute వరకు పట్టుకుంటే మీకంతలా ఏమనిపించదు. అదే మీరు ఈ గ్లాస్ ని గనక ఒక గంట సేపు పట్టుకున్నారనుకోండి, ఈ గ్లాస్ మీకు ఎంతలా బరువు వస్తుందంటే మీ చేయి నొప్పెట్టడం మొదలవుతుంది. మీరు కనుక ఈ గ్లాస్ ని డే అంతా పట్టుకున్నారనుకోండి, ఈ గ్లాస్ మీకు ఈ ప్రపంచంలో ఉన్న అతి బరువైన వస్తువుగా మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బాడీ యొక్క బరువు అనేది చేంజ్ అవ్వలేదు, కానీ మీరు దీన్ని ఎంతసేపటి వరకు అయితే పట్టుకుంటారో ఇది మీకు అంత ఎక్కువగా బరువు పెరిగినట్టు మీరు ఫీల్ అవుతూ ఆ నొప్పిని మీరు భరిస్తూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా పనిచేస్తుంది. మీరు నార్మల్ గా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే దీని వల్ల అంత ప్రాబ్లం ఏముండదు. ఇలా కాకుండా ఎక్కువగా మీరు ఒకే విషయం గురించి ఆలోచించాలనుకోండి, ఇది మిమ్మల్ని బాధ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సేమ్ ఇలాగే ఒకే విషయం గురించి మీరు పదే పదే డే అంతా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, సేమ్ మీ చేయలాగే మీ మైండ్ కూడా ఇబ్బంది పడుతూ చాలా బాధకు లోన్ అవుతుంది. దీనివల్ల మీకు ఏదైనా చేద్దామంటే మీకు ఎనర్జీ ఉండదు, మీకు మోటివేషన్ ఉండదు, మీరు యాంగ్షియస్ గా, డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ అనేది మార్పుకి ఆపోజిట్ వేలో పని చేస్తూ ఉంటుంది. మీరు మారాలంటే మీరు ఈ అలవాటుని ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. ఈ 7 days ఛాలెంజ్ లో ఈ సింపుల్ ట్రిక్ ని యూజ్ చేయండి. మీరు ఎప్పుడైతే చాలా ఓవర్ గా థింక్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారో ఆ టైంలో ఆగి 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసి మీకు మీరు ఇలా చెప్పుకోండి, డోంట్ థింక్, జస్ట్ డూ ఇట్. ఇలా మీ ఓవర్ థింకింగ్ ని ఆపేయండి. దీన్నే మెల్ రాబిన్స్ యొక్క 5 seconds రూల్ అని చెబుతుంటారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి బ్యాక్ వచ్చి మీ పని మీరు చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ అయితే మీ పనిలో మీరు బిజీగా ఉంటారో మీ ఓవర్ థింకింగ్ అనేది దానికదే తగ్గిపోతుంది. చెబుతుంటారు కదా, మీరు ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయని. అందుకే ఏదో ఒక మీకు ఇంపార్టెంట్ అయిన పనుల్లో బిజీ అయిపోండి. మీకు మీరు ఆలోచించడానికి అస్సలు టైం ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతైతే ఆలోచించారో అది సరిపోద్ది. ఎందుకంటే ఇలా ఆలోచించడం వల్ల ఏం మారట్లేదు కాబట్టి. ఇప్పుడు మనకు ఆలోచించడం పక్కన పెట్టి యాక్షన్ తీసుకునే టైం వచ్చింది. నెంబర్ 5, బికమ్ థాట్లెస్. లాస్ట్ కి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. నిజంగా మీరు కనుక కన్సిస్టెంట్ గా నెక్స్ట్ 7 days వరకు మిగతా వాటితో పాటుగా మీరు దీన్ని ఫాలో అయ్యారనుకోండి, 7th day మీలో మీరే ఏదో తెలియని కొత్తదనాన్ని మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే మనం ఈ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. మనల్ని మనం బిజీగా ఉంచుకొని ఈ ఓవర్ థింకింగ్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఈ ఓవర్ థింకింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్. దీన్ని మీరు మాస్టర్ చేశారనుకోండి, మీరు మెంటల్లీ ఎంత టఫ్ గా మారిపోతారు
అయిపోతారంటే మీకు ఈ విషయం కూడా అంత కష్టంగా అనిపించదు. ఈ మాటని మేము నోటికొచ్చింది కదా అని చెప్పట్లేదు. హార్వర్డ్ లో జరిగిన ఎంఆర్ఐ స్టడీలో ఏం తెలిసిందంటే ఎవరైతే 8 వారాల పాటు ఈ మైండ్ఫుల్ కోర్సును తీసుకున్నారో ఇందులో ఈ 8 వారాల్లో వీరు సీరియల్ గా ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల వీరికి ఏం తెలిసిందంటే వారి మైండ్ లో గ్రే మ్యాటర్ యొక్క ఏరియా అనేది పెరిగినట్లు వారు కనుగొన్నారు. ఇది మనలో ఎంపతి అండ్ సెల్ఫ్ అవేర్నెస్ కి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. దీనితో పాటుగా మన మైండ్ లో ఏ పార్ట్ అయితే స్ట్రెస్ అండ్ నెగటివిటీకి రెస్పాన్సిబుల్ గా ఉంటుందో దాని సైజ్ కూడా తగ్గడం ఇందులో గమనించారు. సో ఈ మైండ్ఫుల్నెస్ కి ఇంత పవర్ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, మీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి మేము ఆల్ఫా సర్జ్ అనే 100% న్యాచురల్ హెర్బల్ పౌడర్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ హెర్బల్ పౌడర్నే బ్రహ్మచర్య ఎనర్జెటిక్ పౌడర్గా పిలుస్తాము. ఇది మీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడుతుంది. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్, ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.